ఫ్రెండ్స్, గులాబీలు కానీ మందారాలు కానీ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. మన టెర్రస్ మీద చిన్న చిన్న కంటైనర్స్లో రోజెస్ని పెంచుకునేటప్పుడు ఇవి చాలా హెల్తీగా పెరిగి ఇలా పెద్ద పెద్ద పూలు పూయాలంటే మనం కొంచెం కేర్ తీసుకోవడంతో పాటు మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనం ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. అలాగే రోజెస్కి చాలా మంది బయట నుంచి ఈ రోజ్ మిక్స్ పౌడర్ అని చెప్పి కెమికల్స్తో కలిపినవి అన్నీ తెచ్చి వేస్తూ ఉంటారండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్స్ వేసినప్పుడు ఫస్ట్ గ్రోత్ అనేది మొక్క చాలా బాగుంటుంది, ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. కానీ మనకి రాను రాను ఏమవుతుందంటే ఈ కెమికల్స్ వలన మట్టి అంతా గట్టిగా సిమెంట్ లాగా బాగా బిగిసిపోతుందండి. అలాంటప్పుడు మొక్క అనేది డెవలప్మెంట్ అనేది ఉండదు. స్టార్టింగ్ ఉన్నా కానీ గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ తర్వాత రాను రాను మనకు ఆ గ్రోత్ అనేది కనిపించదండి. కాబట్టి అలాంటి కెమికల్స్ తో కూడిన ఫర్టిలైజర్స్ ఇచ్చి మనం ప్లాంట్స్ అంతా డ్యామేజ్ చేసుకునే కన్నా ఇలాగ మన వంటింట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తో ఇలాంటి మంచిగా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి, రిజల్ట్స్ అనేది ఇంత బాగా ఉంటుంది. ఈ ప్లాంట్ చూడండి, నేను దాదాపు వేసి 20 years అయిందండి. అసలు ఎప్పుడు చూసినా బ్లూమింగ్ అనేది ఇలాగే ఉంటుందండి. కేవలం వంటింట్లో దొరికే వస్తువులతోనే మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి. ఏ సీజన్ అయినా కూడా నాకు ఇలాగే ఉంటుంది నా మొక్కల్లో. అలాగే ప్రతి గులాబీ మొక్క నుంచి ఎక్కువ పూలు రావాలని అనుకుంటూ ఉంటాం కదా, మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ బట్టి ఇలా పూలు రావడం అనేది ఉంటుందండి. ఇలా మనం పూలు రావాలంటే కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినాం అనుకోండి, ప్రతి మొక్క నుంచి కూడా మనము ఇలా పూలు అనేది మనము తీసుకోవచ్చు. ఏ ప్లాంట్ కైనా కూడా కనీసం అంటే సన్లైట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం అంటే మనకు 6 నుంచి 7 hours వరకు కనీసం అంటే ఎండ అనేది మన ప్లాంట్ పైన తగలాలి. అప్పుడే మనకి గులాబీ మొక్కలైనా మందారం మొక్కలైనా డిసీజెస్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది. అందుకే ఎండలో పెరిగే మొక్కలకి నీడలో ఉండే మొక్కలకి చాలా తేడా ఉంటుందండి. ఎండలో ఎక్స్పోజ్ అయితేనే అన్నమాట మనకి ఈ మొక్కలకి డిసీజెస్ అనేది రాకుండా ఉంటాయి. మనకు కూడా అంతే కదా, ఎండలో ఉంటే డి విటమిన్ వస్తుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, అలాగే అన్నమాట మొక్కలు కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయండి. అందుకే కనీసం అంటే 6 నుంచి 7 గంటల వరకు ఎండ అనేది ఖచ్చితంగా పడాలి ఏ ప్లాంట్ కైనా. దాంతో పాటు వాటరింగ్ ఎలా ఇవ్వాలంటే సీజన్ బట్టి మనం వాటరింగ్ అనేది ఇవ్వాలండి. చలికాలంలో మనము వారానికి 2-3 సార్లు ఇస్తే సరిపోతుంది. అదే సమ్మర్ సీజన్ అనుకోండి, డైలీ వాటరింగ్ అయితే చేయాలి. ఇలా మనం సీజన్ బట్టి వాటరింగ్ అనేది మన ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలి. దీంతో పాటు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటే మనం ఇంత మంచిగా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఇవాళ వీడియోలో నేను చూపించే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏమంటే పుల్లటి మజ్జిగ అండి. ఈ పుల్లటి మజ్జిగ వలన మన గార్డెన్లో ఉన్న మొక్కలకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ నేను ఈ మజ్జిగని 2 days నుంచి అలాగే ఉంచేసానండి. బాగా పులిసిపోయిన మజ్జిగ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత ఈ మజ్జిగలో వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఏదైనా కానీ మనము డైల్యూట్ చేసే మన మొక్కలకి ఇవ్వాలి, అలాగే మనం డైరెక్ట్గా అది ఇవ్వకూడదండి. తర్వాత మళ్ళీ ఇందులో పశువుల ఎరువును యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, పశువుల ఎరువు ఏదైనా తీసుకోవచ్చండి. ఆవుదైనా తీసుకోవచ్చు, బర్రెదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. క్వాంటిటీ అనేది ఇంతే వేయాలి అంతే వేయాలి అని ఏం లేదండి. ఎందుకంటే మనం చేసేది ఆర్గానిక్ పద్ధతి కాబట్టి కొంచెం ఇటు అటు అయినా ప్రాబ్లం అయితే లేదు. మొత్తానికి మనము డైల్యూట్ చేసి ఇస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇలా నేను మూత పెట్టేసి ఒక 24 hours అయితే పక్కన పెట్టేస్తున్నానండి. ఇలాంటివి మనము ప్లాస్టిక్ కంటైనర్స్లోనే పెట్టుకొని నీడలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ నీడలో ఉండాలండి, ఎండలో పెట్టకూడదు. 24 hours తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది. బాగా నురుగు నురుగు కూడా వచ్చిందండి. అందులో మనము పుల్లటి మజ్జిగ వేసాం కాబట్టి మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది. ఇప్పుడు నేను ఇందులో బియ్యం కడిగిన నీళ్ళని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నా దగ్గర డైలీ అయితే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి. మనకు ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఎన్పికే చాలా రిచ్గా ఉంటుందండి. కాబట్టి ఎవరైనా కానీ బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నప్పుడు ఇందులో కలిపామనుకోండి, ఇంకా రిజల్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇప్పుడు డైల్యూట్ చేసాం కదా, బాగా డైల్యూట్ చేసిన తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలండి. అంటే 1:4 రేషియోలో ఇస్తున్నానండి. అంటే ఒక గ్లాస్ ఫర్టిలైజర్ అనుకోండి, 4 glasses వాటర్ అనమాట. అంటే 1:4 రేషియోలో మొక్కలకి ఇస్తున్నాను. కొంచెము ఎక్కువైనా పర్లేదండి, తక్కువ మాత్రం కాకూడదు. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకోండి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా కానీ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇచ్చే ముందు మట్టి అనేది చాలా లూజ్గా చేసుకోవాలండి. అప్పుడే మనం ఇచ్చిన ఈ ఫర్టిలైజర్ మొక్క వేరు వరకు వెళ్ళి అది ఈజీగా దాన్ని తీసుకుంటుందండి.
కాబట్టి మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ ప్రతి 10 రోజులకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఇలా గుత్తులు గుత్తులుగా రోజెస్ని మన గార్డెన్ నుంచి మనం తీసుకోవచ్చు. మనం ఇలా ఇచ్చేదాని వలన మన సాయిల్ కూడా మంచిగా డెవలప్ అవుతుందండి. ఎర్త్వార్మ్స్ చూడండి, ఎప్పుడు చూసినా నాకు వానపాములు అనేది కుప్పలు కుప్పలుగా నా గార్డెన్లో చిన్న చిన్న పార్ట్స్లో కానీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. కిచెన్ వేస్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటాను, ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి మనకి వానపాములు కూడా బాగా డెవలప్ అవుతాయండి. దీంతో పాటు ఎప్పటికప్పుడు ప్రీనింగ్ అనేది చేసుకోవాలండి. ఒకసారి ఫ్లవర్స్ వచ్చి అయిపోయిన తర్వాత మనం ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత అలాగే వదిలేయకూడదండి. ప్రీన్ చేసిన తర్వాత ఇలా కొత్త చిగుర్లు వచ్చేసి మళ్ళీ మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇలాంటి కేర్ అండ్ టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి గులాబీలని పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.